మా విలేజ్ సమీపంలో ఒక అడవి ఉంటుంది. అడవి దగ్గరలో ఊటవాగు అని, ఊటవాగు దగ్గరలో ఒక ఆదివాసుల గ్రామం అనేది ఏర్పడింది. ఇక్కడ 24 కుటుంబాలు నివసిస్తున్నారు. పెంకుటిళ్లతో ఇల్లును నిర్మించుకున్నారు. వీళ్ళకు ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఇక్కడైతే నిర్మించడం జరిగింది. స్ట్రీట్ లైట్లు అంటే సోలార్ లైట్లు అనేవి పెట్టడం అయితే జరిగింది. మంచిగా ఇల్లులు కూడా కొద్దిగా రేకులతో కూడా కొంతమంది నిర్మించుకోవడం అనేది జరిగింది. వీళ్ళకి పశువులు బాగానే ఉన్నట్లున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన వెహికల్. వీళ్ళని రోజు కూలికి ముత్యాలగూడెం గ్రామంలో సమీపంలో ఉన్న పొలానికి తీసుకుపోవడానికి అనేది వచ్చాను. ఆడమ్మగా ఊరి కోతకి. ఇంకా ఊరు అయితే అటు ముందుకుంది. 24 కుటుంబాలంట. మంచిగా అడవిలో ఇల్లు అయితే నిర్మించుకున్నారు. అటు చెట్లు కూడా భలేగా వేసుకున్నారు. ఆదివాసుల గ్రామ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళు వాటర్ అనేది ఎక్కడి నుండి తీసుకొచ్చుకుంటున్నారైతే మనకైతే తెలియదు. ఊటవాగు అంటే ఇక్కడ దగ్గరలో వాటర్ సౌకర్యం అయితే ఉండవచ్చు. అవన్నీ చూసుకొని వీళ్ళైతే ఈ యొక్క గ్రామాన్ని నిర్మించుకొని ఉంటారు. గొర్రెలు, మేకలు కూడా వీళ్ళకు ఉన్నాయి. చూస్తే లోపలికైతే ఊరున్నది. మనం అటు పోతే వాళ్ళు తీయనిస్తారో లేదైతే మనకైతే తెలియదు. మేకలు అయితే ఫుల్ ఉన్నాయి. తిరగడానికి మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి వీళ్ళకు. ఇంకా పెడుతున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క? ఇక పొద్దునే మొదలు పెట్టినావా నీ బాసుగాల? కోలోన పల్లె కొడికు తల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే అప్ప పుల్లల షేదు నమిలిందే రామ 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 తలకు పోసుకుందే నా నేల తల్లే అలికి పూసుకుందే ముగ్గు సుక్కల్లే సత్తి ముటల్లే సగబెట్టుకుందే బాయి దిర్కనా పల్లె.